ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ చరణం. యు లార్డ్ కీప్ మై ల్యాంప్ బర్నింగ్, my God turns my darkness into light. Psalms chapter 18 verse 28. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. అటువంటి సజీవమైన దేవుడు మాత్రమే మన యొక్క అంధకారమైన బ్రతుకులను వెలుగుమయంగా చేస్తాడు. చీకటి మయమై ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించువాడు ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన వెలుగు సంబంధుడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరి వద్దకైతే ఆయన వస్తాడో వారి యొక్క జీవితంలో చీకటి ఎంత మాత్రము ఉండదు. వెలుగు వచ్చిందంటే అక్కడ చీకటి ఉండదు కదా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత మనకుంది. ఇప్పుడైతే అందరి దగ్గర దీపాలున్నాయి, కానీ అవి వెలిగి ఉన్నాయా, ఆరిపోయి ఉన్నాయా అనేదే ముఖ్యమైన విషయం. మనుషులుగా జీవిస్తున్న మనము ఈ లోకంలో అయితే కాలం వెళ్ళబుచ్చుతున్నాం, గాని మన యొక్క జీవితం పాపంలో ఉందా, అంధకారంలో ఉందా, లేదా దేవుని యందు వెలిగించబడుతుందా అని మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు ఈ యొక్క సృష్టి ఆరంభంలో చీకటి వెలుగు కలిసి ఉన్నప్పుడు ఆ రెండింటిని వేరుపరిచాడు అని మనము లేఖనముల ఆధారంగా చూడగలం. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే చీకటి వెలుగు ఎప్పుడు కలిసి ఉండకూడదు అని. ఈ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే అని. దావీదు శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, అసలు ఎటువంటి భవిష్యత్తు పైనే ఆశని లేకుండా ఉన్నప్పుడు, అయ్యా నా పని అయిపోయింది, నా దీపం ఆరిపోయింది, నా అంతట నేనైతే వెలిగించుకోలేనేమో, కానీ సమస్త సృష్టికి వెలుగును ఇచ్చిన దేవుడువైన నీవు మాత్రమే నన్ను వెలిగించగలవు. నీ యొక్క వాక్యము మాత్రమే నాలో ఆశలు రేపగలదు అని. అదే విధంగా ఈ రోజున ఈ సమయములో ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా దావీదు వంటి స్థితిలోనే ఎటువంటి ఆశ అనేదే లేకుండా ఉన్నావేమో. నా దీపము ఆరిపోయింది, నేనిక ఏమి చేయలేను, నా ఆరోగ్యం పాడైపోయింది, నేను బ్రతకను, నా బిడ్డల జీవితం దారి తప్పింది, ఎప్పటికీ మారదు, నా వయసు మించిపోయింది, ఇంకా నాకెప్పుడు పిల్లలు కలగరు, నేను అనుకున్నది ఏది చేయలేను అని నిరాశలో నీవు ఈ రోజున జీవిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. నిజమే, నీవనుకున్నట్లు నీ జీవితం నీవు మార్చుకోలేకపోవచ్చు. నీ జీవితాన్ని నీతో పాటున్న అంధకార సంబంధులుగా ఉన్న మనుషులు కూడా మార్చలేకపోవచ్చేమో, గాని ఈ లోకాన్ని సృజించిన దేవుడు, సర్వశక్తి గల ప్రభువు మాత్రం ఏదైనా చేయగలడు. ఆయన నీ జీవితాన్ని కట్టగలడు. ఆయన నీ దీపమును వెలిగించి ప్రకాశవంతముగా చేయగలడు. అయితే మనము ఆ ప్రకాశవంతమైన వెలుగును స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని. దేవుడు మన చుట్టూ కూడా ప్రకాశిస్తున్నాడు, కానీ కొన్నిసార్లు ఈ లోకమాయలో పాపంలో ఆనందిస్తూ దేవుడు ఇస్తున్న వెలుగును గ్రహించలేకపోతుంటాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన యుగ దేవత మన కనులకు గుడ్డితనము కలగజేసింది. మనము ఎప్పుడైతే మన యొక్క పాపము నుండి మరలుకొని ఆయన వెలుగు వైపుకు చూడడానికి, వెలుగు సంబంధుల వలె బ్రతకడానికి ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క దీపము వెలిగించబడుతుంది. దీపముగా ఉన్న మనలో వెలిగించే ఒత్తి ఉంటే సరిపోదు, కానీ అది నిరంతరము వెలగాలి అంటే, నిరంతరము ప్రకాశించాలి అంటే అందులో నూనె అనే వాక్యమును ఎప్పుడు పోస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆరిపోకుండా నిత్యము వెలిగింపబడతాం. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము అని. ఆయన వాక్యం ఉన్నప్పుడు మనలో నిరాశ ఉండదు, మనలో భయం అనేది ఉండదు, ధైర్యముగా జీవించగలుగుతాం. నరుని
ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని లేఖనములు కూడా సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ స్థితి చీకటి అంధకారములో పడినప్పటికీ నీవు బాధపడకు. ఏ అంధకార శక్తి నిన్ను ఏమి చేయలేదు. నీ చుట్టూ అల్లుకొని పోయున్న సమస్యల వంటి చీకటిని, శ్రమల వంటి గాఢాంధకారాన్ని నీవు పారద్రోలాలి అంటే నీ దీపము వెలిగించబడాలి. ఆ వెలుగులో, ఆ నిత్య క్రాంతి ప్రసరణలో ఎటువంటి పాపము కూడా దాగి ఉండదు. దేవుడు నీ యొక్క దీపమును వెలిగించుటకు ఇష్టపడుతున్నాడు. నీకున్న చీకటి వంటి శ్రమల నుండి ఆయన నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నిన్ను రక్షించలేకపోవచ్చేమో కానీ, ఏ డాక్టర్ కూడా నీ రోగాన్ని నయం చేయలేకపోవచ్చేమో కానీ, ఎటువంటి మాటలు కూడా నీలో ఆశను నింపలేకపోవచ్చేమో కానీ, దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ప్రేమ నిన్ను మరలా మనిషిగా మార్చగలవు. శ్రమలు లేని, పాపము లేని, కష్టాలు లేని జీవితాన్ని నీకు ఇవ్వగలవు. ఎందుకంటే దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు గనుక, ఆయనలో ఏ చీకటి ఉండదు గనుక, ఆయన మాత్రమే మన చీకటి బ్రతుకులను మార్చగలడు, మన దీపాన్ని వెలిగించి నడిపించగలడు అని మనము విశ్వసించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీవే గొప్ప దేవుడవు, నీవే సర్వశక్తిమంతుడవు, నీవే సర్వాధికారివి ప్రభువా. అయా, మా యొక్క చీకటి బ్రతుకులను వెలిగింపగలిగిన దేవుడవు ప్రభువా. ఆరిపోతున్న మా జీవితాలను తండ్రి వెలిగించగలిగిన దేవుడవు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్న శోధనలు బట్టి మీ సన్నిధిలో అయా ప్రార్థిస్తున్నారో, వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారి ప్రార్థనకు మీరు చెవియొగ్గి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. అయా, శారీరక రుగ్మతలు, బలహీనతలు అన్నిటినీ అయా తండ్రి తీసివేసి తండ్రి సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అయా మరి తండ్రి, కుటుంబములో సమాధానము లేని స్థితి, కుటుంబములో క్షేమాన్ని అయా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. అయా, ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా, వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా అయా తగినటువంటి రిజల్ట్ ను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా అయా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ శక్తిని, మీ బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. అయా, మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు నీవే. అయా, తల్లిదండ్రులు లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు నీవే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, బిడ్డలు ప్రభువా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి, దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. మీ యొక్క కరుణ కటాక్షము, మీ దీవెన వారిపైన కుమ్మరించండి నా ప్రభువా. సంఘాలను విస్తరి
విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. దైవజనుల కుటుంబానికి కూడా మీరు తోడుగా ఉండండి నా తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అయా మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మా భారతదేశమునకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, గోజాడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని, వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని, వారి దుఃఖ దినములను కొట్టివేసి అయా సంతోష దినములు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కృప, మీ కనికర హస్తము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.